హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండాం. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. ఈరోజు నేను చేసే వంట రొయ్యల బిర్యానీ చేస్తుండా అండి. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తా. పచ్చి రొయ్యలు అండి. ఏమంటారు చెప్పు నువ్వు? జింగి జింಗಿ ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ಇವತ್ತು ನಾನು ಸೀಗಡಿ ಬಿರಿಯಾನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೀಗಡಿನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ನಾವು ಇನ್ನು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನೋ ತೋರಿಸ್ತೀನಿ. ಬರೀ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಇದು. ಮನೆಗೆ ఖండిత ಮಾಡ್ಕೋರಿ. చూడండి, నేను కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేపిస్తే అర కేజీ వరకు అయినాయి. దీంట్లో శుభ్రంగా పసుపు ఉప్పు వేసి 1కి 3 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంట్లో కొంచెము కారం వేసి మ్యారినేట్ చేసుకుందాము. 1 స్పూన్ కారం వేస్తుండండి. నువ్వు చేస్తావు శుభ్ర? చేస్తాలే. ఉప్పు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ శుభ్రంగా కలిపి మంచి నీట్గా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకుందామండి. చెయ్యి శుభ్ర. దీంట్లో ఆల్రెడీ పసుపు వేసి కడుక్కున్నాం కాబట్టి పసుపుని తర్వాత వేసుకోవచ్చులే కూరలో. నేను దాంట్లోకి అర కేజీ బియ్యం తీసుకున్నా అండి. ఇవి నానబెట్టి పక్కన పెట్టుకుంటా. బ్యాడి కారం కూడా వేసాను. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోండి, నేను జీరా రైస్ తీసుకున్నా. వేసాను ఇంకా కొంచెం కారం. బ్యాడి కారమే. నిమ్మకాయ తర్వాత ఇప్పుడేమొద్దు. కలిపి మూత పెట్టు, నేను బియ్యం కడుక్కొని వస్తాను. చూడండి, బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా పక్కన పెట్టుకుంటే ఈ రొయ్యలకు బాగా ఉప్పు కారము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుందండి. కలుపుకున్నాను, పక్కన పెట్టుకుంటున్నా. ఇది రైస్ కడిగి పెట్టుకున్నా అండి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకుందాం. పుదీనా కూడా ఒక గుప్పెడు వేసుకోవాలి. ఇవి ఒలుసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవన్నీ కట్ చేయి నువ్వు. ఈ మ్యారినేట్ అయ్యేసరికి మొత్తం కట్ చేస్తే అంత అవసరం లేదు, మరి ఎక్కువ అవుతుంది. అర్ధ కేజీ కదా రైస్, కొంచెం సరిపోతుంది. కొంచెం తీసుకో. మరి పుదీనా ఎక్కువైనా పుదీనా ఫ్లేవర్ వస్తుంది మొత్తం. ఇంకా సార్లే లేకుంటే కొత్తిమీర కొంచెం. చూడండి, కొద్దిగా తరుక్కోవాలి. ఇది పుదీనా
కడిగినాక తరగాలి శుభ్ర. ఎట్లా ఏం చేయొచ్చు? లేదు, మొత్తం అంతా దీంట్లోనే పోతుంది కడిగితే తరిగినాక. ఇట్లే కడుగు ఫస్ట్. మనం ఇప్పుడు చేసేసరికి అర్ధరాత్రి అయ్యేటట్టుంది. ఎందుకైతే అర్ధరాత్రి? ఎందుకైందంటే నువ్వే కదా లేట్ చేసింది. నువ్వు చిన్నగా చేస్తావు. నేను సరేలే. ఇంకా ఇంకా ఉల్లిగడ్డ తరుగు, టమోటా కూడా. మొత్తమా? మీరు చిన్న సైజు అయితే ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకోండి. నేను పెద్ద సైజు కాబట్టి ఒకటే తీసుకున్నాను అనమాట. మూడు ఉల్లిగడ్డల సైజు ఉంది అది. పెద్దగా ఉంది. ఇక్కడ ఉల్లిగడ్డలు ఫేమస్. మందమైన పాత్ర కొనుక్కరా శుభ్ర. ఈసారి బిర్యానీకి ఇవన్నీ పతలా ఉంటాయి డేక్షలు ఇంట్లో. నేను కొనుక్కొస్తానన్నప్పుడు నువ్వు వద్దంటావు. మధ్యలోకి దారి కడిచి అంతా కదా ఒక మధ్యలో కనీసాలు. పచ్చిమిర్చి సన్నగా పొడుగుతారు. చూడండి 4 పచ్చిమిరపకాయలు, కాదు ఇట్లా మధ్యలోకి చీల్చేటట్టు కట్ చేయి. అట్లా నిలువుగా. దాన్ని 2 ముక్కలు తీ. 4 చేసిండు. అల్లివే శుభ్ర కాదు. సన్నగా తరుగుంది టమాటాలు. ఫాస్ట్లో ఉంటుంది శుభ్ర. నేను తొందర చేస్తేమో తొందర చేయలేదంట. అల్లం వెల్లుల్లి గంట సేపు అయింది. ఈ కాడ నేర్చుకోవాలి టమాటాలు గడ చేసేది. తరిగేది అయింది కదా, నేను స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసుకో. ఏమేమి చేయాలో చెప్పు, చేస్తా. ఇంకేం లేదు, గ్యాస్ ముట్టించుకొని ఒక డేక్ష పెట్టుకుంటుండండి. మీ దగ్గర మందమైన పాత్ర ఉంటే పెట్టుకోండి డేక్ష. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం.
దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకుందాం. మిరియాలు, బిర్యానీ ఆకు, ఒక 4 లవంగాలు, చెక్క, అనాస పువ్వు, ఇది జాపత్రి, యాలక్కి, ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ వేడి నూనెలో ఇవన్నీ వేసుకుంటే మంచి అరోమా రిలీజ్ అవుతుంది అనమాట వీటిలలో నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆహా. బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ. దీంట్లో టమాటా తీసేస్తే అది సరిపోతుంది. నిమ్మకాయ ఒకటి కట్ చేసి ఇంకా తీసేద్దాం. చూడండి, ఇట్లాంటి వెజిటబుల్ కట్ చేసుకుని నీళ్ళు కూడా పడేయకూడదు. చెట్లకి వేసుకుంటే చాలా బలం అండి ఇది. నీకా చెట్లకే? ఎట్లకని పటా పోయిందా. మంచి రైతే బాగా పెంచుతాడు అన్నీ. ఆయన అక్కడ చేసినాడు కదా. కళ ఉంది కానీ పొలమే లేదు. భలే ఉంది ఇది. రైతు బిడ్డనా డాడీ? మీ చేసిన ఆయన పొలం, వరి పొలం వేసేటోడు కదా. ఈయన పోతున్నాడా చేనుకి? సంవత్సరంకి ఒక లారీ దించుతారు శుభ్రా మీరు? 3 లారీలు. 3 లారీలు పండిస్తారా వడ్లు? నిజమేనా? పండిస్తున్నారా? పండిస్తారా? పండిస్తాము. పండించేటోళ్ళు అప్పుడు. నిజమే. అంటే నేను వచ్చినప్పుడు ఒక లారీ ఒక లారీ ఎంత అయింది ఏమో, నేను ఒక లారీ మట్టి లేదు. ఎక్కువ ఉంది. ఏ వడ్లు మీరు వేసేది? బీపీటీ, తర్వాత ఎల్ఆర్, తర్వాత జేజేలు, అన్ని రకాలు వేస్తారు. పంట ఒక్కొక్కటి మార్చి వేయాలి. ఆ ఊర్లో అందరూ ఒరే వేసేది, ఇంకేం నీళ్ళు వస్తాయి కదా కాలువలో. నీళ్ళు వచ్చినప్పుడు వేరేది ఏం వండదు, వేరేది ఏం వేయరు. ఉరికెత్తిపోతాయి కదా చేలు, అందుకే అందరు ఒరే వేస్తారు. A to Z తెలుసు నాకు. పొలం గురించి, పంటల గురించి, వ్యవసాయం. మరి వైఎస్ఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏం పథకాలలో పొలాలు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు అప్పుడు మా వాళ్ళకి వచ్చింది కదా మార్కెట్లో, పొలమే కదా వాళ్ళకి ఇచ్చింది కాదా. ఇల్లులు కూడా ఇస్తారు ఆడ పని లేని వాళ్ళకి. ఇల్లులు అది కట్టుకోవడానికి బిల్డింగ్ రాసుకుంటే వస్తాయి కదా డబ్బులు. ఇప్పుడు అన్ని మందులు వేసి పండించి అన్నీ కరెక్ట్, ఏది పట్టినా అన్నీ భయంకరంగా ఉంటాయి. ఏ దినాలన్నా భయమే. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్లు పనులలో తీసేస్తున్నారు కదా. అందుకని ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలని ఇప్పుడు పల్లెటూర్లలో వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు. ముందు సిటీలోకి పోయేటోళ్ళు
మంచిదే కదా. ఇప్పుడు పల్లెటూరులోకి వలసలైంది. ప్రతి ఒక్కరు పోవాల్సింది. ఇంకా కొంచెం ఫ్రై కావాలి. నువ్వు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వలస వచ్చినావు కదా. చూడండి బాగా ఫ్రై అయినాయి. ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక రొయ్యలు మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం, 1 స్పూను. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందాం. ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి నేను ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను అనమాట. నిమ్మకాయ ఉండేనా? ఇప్పుడు వద్దు, తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు ఎవరు నేర్పిస్తారు? ఒకరు నేర్పియాలన్నారు. పుట్టినప్పుడు నడిచేది ఎవరన్నా నేర్పియాలన్నా, చిన్నగా నేర్పియాలి. అంతే, ఇంకా వంట వచ్చినప్పుడు ఒక్కొక్కటి అయ్యే వస్తాయి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. పక్కన రైస్కి ఎసరు పెట్టుకుంటుండా. ఎసరు తెరిలినప్పుడు అప్పుడు బియ్యం వేసుకోవాలి. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, చెక్క, దీంట్లో లేవేలా లవంగాలు, 2 యాలక్కులు, అవన్నీ వేసుకొని బాగా తెరలేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు ఉప్పు వేసుకుందాం. దీంట్లోనే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ నీళ్ళ దానిలో నుంచి రైస్ పక్కకు తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి ఉప్పు. చూద్దాం ఇది. ఈ సైజు రొయ్యలే తీసుకోవాలండి బిర్యానీకి, కొంచెం పెద్ద సైజువే. చూడండి, ఇవి అయితే బాగుంటాయి. వాసనకు ఆకలి అవుతుంది నాకు అప్పుడు. దీంట్లోనే కొంచెం పుదీనా వేసుకుందాం. తొందరగా అవుతుందా లేట్ అవుతుందా? ఇది తొందరగా అవుతుంది. రొయ్యలు తొందరగా ఉడుకుతాయి. ఎక్కువ టైం పట్టదు ఉడికేదానికి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టమాటా వేసుకుందాం. ఇందాక రొయ్యలు మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి, ఇప్పుడు కొంచెం వేసుకుందాం.
దీంట్లోకి రైతా బాగుంటుందా? పెరుగు ఉందా కావాలి? ఉంది. కారం, యాయ్ 2 కారం వేస్తుండే. గుంటూరు కారం, గాడిగి కారం. గుంటూరు కారం ఏమో దాంట్లో మంటకి, ఇదేమో గాడిగేమో కలర్. 2 కలిపి ఒకటి ఉందంటనే. ఏంటిది? గుంటూరు కారంది మంట, బ్యాడ్గి కారంది కలర్, కాశ్మీరీ లాల్ మిర్చి. కాశ్మీరీ లాల్ మిర్చి అది వేరే కదా, అది కూడా ఫేమస్ కదా. అదే అది కాశ్మీర్ది, అది ఆ చిల్లీ వేరే కదా అంటుంటా. అదే అది కలర్ ప్లస్ మంట 2 ఉంటుంది అంట. ఏమో అది ఎప్పుడు యూజ్ చేయలేను. మంట ఉండదు కాశ్మీర్. మూత పెట్టి ఉడికించుకుందామండి. చూద్దామండి. మనం ఏం వాటర్ వేయలేదు, అయినా ఎంత వాటర్ వచ్చిందో చూడండి. కొంచెం పెరుగు వేసుకుందాం. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుంటుందా. ఒకసారి మంచిగా కలిపించుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా ఇప్పుడే ఫ్రెష్గా పట్టి పెట్టుకున్నా నేను. ఇది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఏమేమి వేసింది? ఇదే ధనియాలు, చెక్క, లవంగ, జీలకర్ర, షాజీర అవన్నీ వేసి పట్టుకున్నా. అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకున్నా. ఈ మూత పెట్టుకుందామండి. పక్క నీళ్ళు తెరులుతుండే, రైస్ వేసుకుందాం. చూడండి వాటర్ తెరులుతుండే. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకుంటుంటా. కుక్కలు ఎట్టరుస్తుంది, ఎక్కడ పోతున్నా కుక్కలు ఎక్కువ అయింది. కుక్కలకు కూడా వాసన పోయినట్టు. ఇప్పుడు ఇది 75% ఉడికించుకోవాలండి ఈ రైస్. కుక్కలు చూద్దాం. ఇది చూడండి, దీంట్లోకి రైతా రెడీ చేసుకుంటున్నా. ఒక 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరకాయలు, 1 టమాటా. చాలా సులభం ఇది రెడీ చేసేది. ప్రతి ఒక్క వీడియోలో సులభం సులభం అంట. ఏదైనా సులభమే. పెరుగు తక్కువ ఉన్నట్టుంది. అట్టగా ఇట్టా పోయి స్ట్రైట్గా. అబ్బా అన్నీ నువ్వే చేయరాదు ఇంకా. కాదు, పెరుగు తక్కువ ఉన్నట్టుంది. ఇన్ని ఎక్కువ కావు. సరిపోతాయి. ఒకటి సార్లే. యాడ సరిపోతాయి. సరేలే, నీ ఇష్టం. నేను చిన్నగానే కోసి చేస్తాలే. తవ్వేస్తారా? చూడు ఫ్రెండ్స్, ఇంక అన్నీ ఏమే చెప్పే బదులు ఏమే చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. వద్దులే స్వామి, నీతో నాకెందుకు కానీ ఎట్లా కావాలంటే అట్లా చేసుకో.
చూడండి ఎలా కనిపిస్తుందో రొయ్యలు ఎగిరిపోయే స్మెల్ తోటి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది ఈ కర్రీ కాదు. ఇప్పుడు ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి. డాడీ అప్పుడు ఖాళీ పులుసలు తినేటోడు అంటానే. పులుస తినాలంటే ఏం సామాన్యమా? ఎందుకు? అంత రేట్ అది. ఎంత ఉంటుంది? 10-15 వేలు చేప సైజుని బట్టి ఉంటుంది రేటు. అవునా? కేజీ 15,000? ఓ అమ్మ. ఒక సామెత ఉంది దానికి, జీవితంలో పుస్తెలమైన పులుస తినాలంట ఒక్కసారి. తినకపోతే తింటే దాని టేస్ట్ తెలుస్తుందని అర్థం. దాన్ని తెలుసుకోవాలంటే తినకపోతే తినగాకు. మరి ఎప్పుడు చేస్తుండవు పులుస ఈ ఛానల్? ఏంది తెలుసా? తాలిబొట్టు అయినా అమ్మి తినాలంట. ఓ అంటే అంత రేటు కదా అది. అప్పటి నుంచి అంత రేటా? అప్పుడు ఇంకా బంగారు ఎంత రేటు ఉన్నదో అది కూడా అంతే రేటు. ఇప్పుడు బంగారు పెరిగింది అమాంతంగా. మిడిల్ క్లాస్ దాని జోలికి పోయేటట్టు లేదు ఇప్పుడు. ఎప్పుడు వండుతుండవు అయితే పులుస? పులుస దొరకదు, ఇక్కడ దొరకదు. అది గోదావరిలోనే దొరికేది. అది సముద్రం నుంచి ఎదురు ఇది గోదావరికి పోతుంది అంట. ఎదురు ఇదుకుంటా నీళ్ళకి. అప్పుడు అది ఇలుస ఉన్నది పులుస అవుతుంది అంట. దాంట్లో పోయేసరికి ఫస్ట్ సముద్రంలో ఇలుసగా ఉంటుంది అంట. వర్షాకాలంలో నీళ్లు బారేటప్పుడు. మరి సముద్రంలో ఉన్నప్పుడు పట్టుకొని కొంటే తక్కువ రేట్ ఏమో. అది అంత టేస్ట్ ఉండదు అంట. సముద్రంలో కూడా పడతారు, అదంత టేస్ట్ ఉంటుంది. గోదావరి నీళ్ళకి వచ్చాకే టేస్ట్ అవుతుంది. టేస్ట్ వస్తుంది అంట. ఒక బకెట్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో వేసేది పులుస చేసుకుందాం అంతే. అది ఎదురు ఇదుకుంటా పోవద్దు, ఆ బకెట్లోనే తనకలాడాలి. 100,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేస్తావా? 10,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేస్తావా? కాదులే, 100 కావాలంటే నా జీవితం పడుతుందేమో. ఏందో వీడియోలు సరిగా పోవటం ఈ మధ్య. చూడండి ఫ్రెండ్స్, అందరు మాకు సపోర్ట్ చేయండి. ఒక్కటన్నా వైరల్ చేయండి ఫ్రెండ్స్. కుకింగ్ ఛానల్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. అవును, సెలబ్రిటీలు కూడా అందరూ వాళ్ళ ఛానల్ కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసుకునేది. ఏ అంటే ఉండేది. ప్రతి ఒక్కళ్ళు వంటలు చేస్తుంటారు కదా, ఏం చూస్తారు జనాలు. అంటే అయితే ఒక్కొక్కళ్ళ చేతి వంట ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరి చేతితో చేసింది అదే టేస్ట్ రాదు. కూసంత పెరుగుకి ఎన్ని క్వశ్చన్. దీంట్లోకి ఏం లేదు కదా, ఇదే కాంబినేషన్. అందుకని పెరుగు పెద్ద ప్యాకెట్ అన్న దాయకూడదు. కర్రీ ఉన్నా బాగుండేది, రొయ్యల కర్రీ. అది కూడా సూపర్ ఉంటుంది. తీసుకొచ్చాను పొయ్యి పెద్దది. చాలు చాలు వద్దు చాలు. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు ఎక్కడ ఉంది? ఇస్తావా కొద్దిగా ఉప్పు? ఉప్పు వేయి కొద్దిగా. దాంట్లో దోసకాయ ఉంటే దోసకాయ కట్ చేసి అంతే తినొచ్చు దాని రైస్తో. పెరుగు మొత్తం వేసి సరిపోద్దిలే. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చింది చూడండి. నీళ్ళు పోషాలు ఉండాలి, కొద్దిగా పోయాలి. రెడీ అయిపోయిందండి పెరుగు చట్నీ.
ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ఉప్పు తక్కువ అయితే ఇదే టైంలో వేసుకోవాలి. కొంచెం పడుతుందండి ఉప్పు. మస్తుంది టేస్ట్, గుమగుమలాడుతుంది. రొయ్యలా మజాక అన్నట్టుంది. ఒక నిమిషం మూత పెట్టుకొని రైస్ చూసి వేసుకుందాం ఇంకా ఉడికింది లేదనేది. ఇంకా కొంచెం అండి. ఇవన్నీ తీస్తే తీసేసుకోవచ్చు, అడ్డం లేకుండా ఉంటుంది. తినేటప్పుడు నోటికి తగులుతుంటే బాగుండదు. ఇవన్నీ ఉడికింది. రైస్ వేసుకుందాం ఇంకా. దీని ఒక్కదాన్ని ఎందుకు వదిలేసినావు? ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి రైస్. ఉంటే ఏం కాదులే, తర్వాత తినేటప్పుడు తీసేసుకున్నాం. దాంట్లో కూడా వేసినా కదా, మరి ఎక్కువ అయ్యి అదే ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. కొత్తిమీర పుదీనా పెట్టుకుంటున్నాడు కొంచెం. ఏం చేసినా పైన ఇందులే బాస్మతి రైస్ అయితే ఇంకా పొడుగ్గా పుల్లలకు కనపడుతుంది. దానిపై నెయ్యి మొత్తం వేయాలి. మొత్తం వేయి. పుదీనా కొత్తిమీర ఫైనల్ టచ్ గార్నిష్. అయింది అంతేనా? ఏంటిది? దమ్ము పెట్టాలి అది. ఇంకా దమ్ము పెట్టాలి. తోవ పెట్టి అది లేయర్లు వేస్తారేమో అనుకున్నా. కొంచెము నెయ్యి వేసుకుందామండి పైన. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయడంలే. ఇంకా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు దమ్ము పెట్టుకుందామండి. శుభ్రతగా పెట్టు. 5 నిమిషాలు పెద్ద మంట పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. చూడండి ఇంకా రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఎంబటే మూత తీయకూడదండి. ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత మూత తీయాలి. మరేం ఏం చేస్తావు 5 నిమిషాలు? 5 నిమిషాలు ప్లేట్లు అన్నీ తెచ్చుకోండి. ప్లేట్లు తెచ్చుకొని చైర్లు వేసుకొని వెంబటే తీస్తే బాగుండదు. అప్పుడంతా పడుతుంది దానికి. అప్పటి వరకు అల్ఫాస్ కిచెన్లో ఒక చిన్న బ్రేక్. చూడండి గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ అయింది. ఫ్లేవర్ అద్దరిపోతుంది.
చూడండి రొయ్యలు. కలర్ వచ్చింది. ఇంకా బాస్మతి రైస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంట్లో ఉన్న రైస్ తోటే చేసింది. వేసానా ఇంకా శుభ్ర ప్లేట్లు వేసినాక అది కరెక్ట్, అది వైట్ రైస్ కలుపు, అది కలపకూడదు, ఒక సైడ్ నుంచి వేయాలి. జల్లే ఇంకా ఎన్ని వేస్తా. శుభ్ర, నువ్వు చేసిన రైత పెరుగు తక్కువ, ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. రండి ఫ్రెండ్స్, తిందాం వేడి వేడిగా రొయ్యల బిర్యానీ నా స్టైల్లో ఏ విధంగా చేశానో చూడండి. తింటుంటే ఇది ఇంకేమన్నా ఉంటుంది, ఇప్పుడు స్మెల్ అద్దరిపోతుంది. రండి ఫ్రెండ్స్ తిందాం. చూడండి, దీంట్లో ఒక రొయ్య పీస్ పెట్టుకొని తింటే ఉంటుంది. రొయ్యలు పర్ఫెక్ట్గా ఉడికినాయండి. మరీ ఎక్కువ ఉడికినా బాగుండదు, గట్టిగా రబ్బర్ టైప్ అయితే ఎక్కువ ఉడికించుకోకూడదు. రొయ్యల్ని భలే ఉడికినాయండి, అన్ని సమపాలలో పడ్డాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రండి ఫ్రెండ్స్ తిందాం. రొయ్యలు చూడండి ఎంత బాగుంటున్నాయో. బా అద్దరిపోతుంది శుభ్ర టేస్ట్. ఆ రొయ్య పండ్లో పోయి తగిలితే మాటలు లేవు అసలు, తింటుంటే తినబుద్ధి అవుతుంది. మీ ఇంట్లో చేసుకోండి, ఇది బయటది కొనుక్కొని తినాలంటే చాలా రేట్ ఉంటుందండి. కేజీ రొయ్యలు 500 అండి ఇక్కడ. మీకు కేజీ రొయ్యలు ఎంత దొరుకుతాయో కమెంట్ చేయండి మాకు మీ ఊర్లలో. తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఏముందండి, తిరిగిపోతుంది. చూడండి రొయ్యలు ఇంత పర్ఫెక్ట్గా ఉడికినాయో చూడండి. మళ్ళీ కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి ఇదే విధంగా, చాలా బాగుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు చేసుకొని ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.